హలో, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ మల్లీశ్వరి. మన దగ్గర ఓ మంచి మూవీ టీం ఉంది. ఆ మూవీ టీం ఏంటంటే పేక మేడలు. వినడానికి వింతగా ఉండొచ్చు. సో మన తెలంగాణ స్టైల్లో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా గురించి మన డైరెక్టర్ ఉన్నారు. డైరెక్టర్ లేరు కాబట్టి డైరెక్టర్ క్వశ్చన్స్ అన్ని ప్రొడ్యూసర్ గానే అడిగేస్తాం. ఓకే, రెడీ ఉన్నారా మీరు చెప్పడానికి? రెడీ అండి. ఓకే, మన పేక మేడలు అనే టైటిల్ ఎందుకు సార్? అంటే కొత్తగా లేకుండా కొత్తగా ఉంది ఏంటి, మేడల మేడలు ఏంటి అని అనుకుంటారు కొంతమంది. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ హైదరాబాద్ ఉండే సిటీస్ లో ఉండే వాళ్ళకి అంత అందదు, అంత దట్ ఏముందిలేరా అనుకుంటారు. సో ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ బేసికలీ అందరిలో ఉన్న థాట్ ప్రాసెస్ అండి. మనం గాల్లో మెడల్ కడుతూ ఉంటాం కదా, మాటలతో మెడల్ కడతారు. అలా అలా హీరో క్యారెక్టరేషన్ మోస్ట్లీ అలాగే ఉంటుంది అన్నమాట. సో అండ్ అది చాలా మంది మనకి ఇప్పుడు విలేజెస్ లో టౌన్స్ లో ప్రాబ్లీ పేక మెడల్ అనే పదం గురించి తెలుసు. ఇక్కడ క్యారెక్టర్ చాలా మంది చూసుకుంటాం మనం. అండ్ అలా మాకు అనిపించింది అనమాట రైట్ టైటిల్ అవుతాయి సినిమాకి అని. సో హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్, టైటిల్ వినగానే ఫస్ట్ కన్నడ హీరోయిన్ కదా మీరు? అవును. తెలుగు ప్రాపర్ గా వచ్చు అంటే నేర్చుకున్నాను ఫిలిం కోసమే నేర్చుకున్నారా? డెడికేషన్ అంటే డైరెక్టర్ గారి డెడికేషన్? అవును, చాలా పర్టికులర్ గా వాళ్ళు చెప్పారు ఏంటంటే అది సింక్ సౌండ్ ఉంటుంది అని చెప్పారు. దానికోసమే మేము ఇద్దరం యాక్చువల్లీ తెలుగు క్లాసెస్ తీసుకున్నాం అనమాట. తెలుగు క్లాస్ సార్ గురించి తెలుసు, అంటే హీరోగా కన్నా విలన్ గా ఎక్కువ తెలుసు. ఫస్ట్ ఈ కాల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఈ హీరోయిన్ గా మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది యాక్చువల్గా చాలా ర్యాండమ్గా ఒకటి ఆడిషన్ వచ్చింది. నాకు ఈ ఫిలిం గురించి ఏం తెలీదు. ఏదో ఒకటి ఆడిషన్ చేసిన తర్వాత సీన్ చెప్పారనమాట. డిఫరెంట్ రోల్ కోసం ఆడిషన్ చేశాను. నాకు ఆ రోల్ పరంగా కూడా ఏం చాలా తెలీదు. అది అయిన తర్వాత వీళ్ళు ఇంకొక లీడ్ రోల్ ఉంది, అది దానికోసం మళ్ళీ ఆడిషన్ చేస్తారా అని మళ్ళీ ఫస్ట్ ఆడిషన్ తర్వాత చెప్పారు. సో దెన్ ఐ ఆడిషన్ ఫర్ ద ఈ రోల్ అనమాట. అది అయిన తర్వాత నెక్స్ట్ లైక్ ఓకే ఈ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని ఆ డిస్కషన్ లో వెళ్ళిపోయి ఫైనలైజ్. మీకు ఇంత ముందు పరిచయం ఉందా హీరోకి? ఈ సినిమాతో అంటే ఈ రోల్ కి నేను సెట్ అవుతా అని మీకు అనిపించిందా? అంటే వినగానే, స్టోరీ వినగానే, నరేషన్? లేదు, ఎందుకంటే ఇది ఒకటి ఒక కొడుకు ఉన్న ఒక రోల్, అమ్మ రోల్ ఏముందో నేను ఒక థియేటర్ లో ఒకసారి చేశాను, కానీ లైక్ చైల్డ్తో అలా చేయడం ఇది ఫస్ట్ టైం నాకు. స్టేజ్ మీద కూడా చేయట్లేదు. సో అది నాకు ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎలా చేస్తారో అనేది ఒకటి వచ్చింది. అండ్ ఆల్సో టు డూ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీ అండ్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్ అండ్ దెన్ డూ, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ టీమ్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్ ఎప్పుడు నరేషన్ ఇచ్చారో అప్పుడు అయితే నేను డెఫినెట్గా ఈ టీంతో వర్క్ చేయాలి అని ఆ ఫీలింగ్ వచ్చింది. బికాస్ ద కైండ్ ఆఫ్ ఆనెస్టీ దే వాంటెడ్ టు వర్క్ విత్ అండ్ ఎలాంటి ఇంటెన్షన్ తోటి ఆ ఫిల్మ్ చేస్తున్నారో ఆ స్టోరీని లైక్ ఆ విజువలైజేషన్స్ని ఇది ఏ ఇంటెన్షన్స్తో చేస్తున్నారో అది నాకు చాలా నచ్చింది. అంటే హీరోయిన్ అనగానే అందరూ మంచి కలర్, మంచి హైట్, అంటే మీరు మంచి హైటే ఉన్నారు, మంచి కలర్, ఎక్స్పెక్టేషన్ వేరేలా ఉంటాయి ఆడియన్స్వి. అంటే ఇక్కడ మొత్తం ఫ్యామిలీ లేడీగా ఉన్నారు కదా. సినిమా అంటే మీరు అందుకుంటారు, అందరికీ నచ్చుతారు, నేను కూడా ఆడియన్స్కి నచ్చుతా ఈ సినిమాతో అంటే ఇందులో కరెక్ట్గా మీ రోల్ ఎందుకు నచ్చింది? ఈ సినిమా గురించి మీరు అంటే ఈ సినిమా ఎందుకు మీరు చూడొచ్చు, ఇందులో నేను అందరికీ నచ్చుతాను, ఈ క్యారెక్టర్ నాది అంటే మీ క్యారెక్టర్ గురించి కొంచెం. అంటే నా క్యారెక్టర్ ఏముందో ఇది ఒక స్ట్రాంగ్ విమెన్ ఏముంటారు మీరు ఇప్పుడు సొసైటీలో ఉన్న చాలా విమెన్ ఏముంటారు అలాంటి ఒక రిలేటబుల్ క్యారెక్టర్ అనొచ్చు. లైక్ ఈ ఫ్యామిలీ ఆ ఒక ఐ మీన్ ఏమైనా ఫ్యామిలీకి మొదటి ప్రిఫరెన్స్ దేనే ఆ ఒక విమెన్ ఏముంటారో ఆ క్యారెక్టర్ దీంట్లో ఉంది. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రిలేటబుల్ క్యారెక్టర్, చాలా మందికి నచ్చుతుంది, వాళ్ళని వాళ్ళు ఈ క్యారెక్టర్లో చూస్తారు అనేది. అంటే ఉమెన్ క్యారెక్టర్స్ అంటే ఇంట్లో ఉండే ఆడాళ్ళ క్యారెక్టర్ ఉండే, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు. యా, ఒక చిన్న డైలాగ్ ఏమైనా మీ సినిమా నుంచి అదే లాంగ్వేజ్ లో అదే స్టైల్లో ఒక చిన్న డైలాగ్, అందరినీ అడుగుతాను, ఎవరిని వదిలిపెట్టిన. ఓకే, గాల్లో మెడల్ బాగానే కడతావు. గాల్లో మేడల్ ఇంకొకసారి రెడీ రెడీ రెడీ. గాల్లో మేడల్ బాగానే కడతావులే. నైస్, పర్లేదు, కష్టపెట్టాను మిమ్మల్ని. సరే, కమ్ ద పాయింట్, హీరో దగ్గరికి వెళ్ళిపోదాము. సో హీరో గారు అంటే మీరు చాలా నెగిటివ్ రోల్స్ చేశారు ఫస్ట్ మీకు హీరోగా ఈ కాల్ వచ్చింది కదా, మీరు ఎలా
అమ్మో నేను హీరోగా చేయగలుగుతాను అలా అనుకున్నారా? అంటే తమిళ్లో మీరు చేశారు హీరోగా కూడా, తెలుగులో మీరు చాలా మందికి విలన్ గానే తెలుసు, హీరోగా అసలు తెలియదు. ఫస్ట్ మూవీ అనగానే మీకు ఎలా అనిపించింది? నాకు ఐ మీన్ ఈ ఫస్ట్ క్యారెక్టర్ వినగానే ఫస్ట్ చాలా ఎగ్జైట్ అయింది ఈ క్యారెక్టర్ కోసం. అండ్ ఆఫ్టర్ దట్ ఓ ఇది హీరో, అది ఆ థాట్ ఓన్లీ లేటర్ అది వచ్చింది. తెలుగులో ఫస్ట్ టైం హీరోగా, ఐ మీన్ ఐ డెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ డూయింగ్ యాజ్ అ హీరో ఇన్ తెలుగు. ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ దట్ ఇన్ మై మైండ్. బట్ ఫస్ట్ టైం నేను ఇది ఈ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ వినగానే ఫస్ట్ ఎగ్జైట్మెంట్. సో ఈ క్యారెక్టరైజేషన్ ఏ యాక్టర్కి ఇది ఒక గిఫ్ట్. అంటే అంత బాగా నచ్చింది మీకు ఈ స్టోరీ. మీ సినిమా చూడాలి అంటే, ఎందుకు చూడాలి అంటే మీ ఆడియన్స్ కి మీ ఆన్సర్ ఏం చేస్తారు? అంటే ఈ సినిమాలో ఇది ఈ స్టోరీ ఇలా ఉంటుంది, మీకు అందరికి నచ్చుద్ది అనడానికి ఏదైనా? ఇది ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, అదే లైఫ్. సో ఇది అందరికి కనెక్ట్ అవుతుంది. ఓకే, ఫ్యామిలీ ఈ లైఫ్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికి కనెక్ట్ అవుతుంది. ఆల్సో ఐ థింక్ ఇన్ our society many women are managing these kind of husbands, and I think they will definitely connect with it. ఓకే, మీరు రెడీగా ఉండండి, మిమ్మల్ని ఇంకా క్వశ్చన్స్ ఇస్తా. ఇది డైరెక్టర్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మీకు. అండ్ ఏంటంటే అందరూ ఈ మధ్య బేబీ, డీజే టిల్లు, ఒక ర్యాప్ లేదా ఒక మంచి లవ్ సినిమా అలాంటివి కావాలనుకుంటున్నారు ఆడియన్స్. అంటే మీరు ఈ సినిమాతో వెళ్తున్నారు, మరి మీకు అనుకున్నది వచ్చుద్దని మీరు అనుకుంటున్నారు? అలాంటి సినిమాలు వస్తాయండి మన తెలుగులో. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలు ఇంకా చాలా సినిమాలు అలాంటి ఆ స్పేస్లో వస్తూ ఉంటాయి. మనకి ఈ స్పేస్లో సినిమాలు మనకి తెలుగులో చాలా తక్కువ. అంటే ఒక మళ్ళీ రియలిస్టిక్ అని చెప్పాను కానివ్వండి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక రియల్ అప్రోచ్, ఒక హానెస్ట్గా వెళ్ళిపోవడం అనేది కొంచెం తక్కువే మన తెలుగు దాంట్లో. అండ్ స్ట్రాంగ్ ఇప్పుడు లీడ్ యాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్, యాక్టర్స్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్ఫార్మెన్సెస్ మీద, అంటే ఒక రియలిస్టిక్ పర్ఫార్మెన్సెస్ మీద కూడా ఎక్కువ. ఈ సినిమా ఏంటంటే హానెస్ట్ స్టోరీ ఉన్నా కూడా పర్ఫార్మెన్సెస్ అనేది ఇంకా హైలైటెడ్ ఉంటుంది. ఇంకా టాప్ నాచ్, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు కదా, అంత స్కోప్ ఉందన్నమాట క్యారెక్టర్స్కి, ఒక్కొక్క క్యారెక్టర్. అలాంటిది అసలు మన తెలుగులోనే చాలా కొత్త. సో అది కొత్తదనం కాబట్టి మనకి జనాలకి నచ్చుతుందనే నా నమ్మకం. సో కాస్ట్ దగ్గరకు వచ్చేద్దాము. మీరు తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు ప్రొడక్షన్ హౌస్లో ఎందుకు కన్నడ, తమిళ్ని మాత్రమే చూస్ చేసుకున్నారు? తెలుగు అమ్మాయిలు కనిపించలేదా? తెలుగు హీరోలు కనిపించలేదా? నా క్వశ్చన్ కాదు, ఆడియన్స్ క్వశ్చన్. సరే, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా తెలుగు వాళ్ళ కోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ మాకు 1500 ఆడిషన్స్ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్, అప్పుడు కోవిడ్ మన సెకండ్ వేవ్ ఆ టైంలో అవుతున్నాయి అన్నమాట ఆడిషన్స్. సో ఇక్కడే చేసేవాళ్ళం ఆడిషన్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి సెట్ అయ్యే వాళ్ళు అసలు దొరకలేదండి మన తెలుగులో. అంటే అంత రియలిస్టిక్గా, అంటే క్యారెక్టర్ తగ్గట్టు. అంటే మా డైరెక్టర్ ఇంకా చాలా పర్టికులర్ అనమాట ప్రొడక్షన్ హౌస్తో పాటు. సో చాలా ట్రై చేసాం, చాలామంది ఇచ్చారు ఆడిషన్స్, బట్ మనకి ఇక్కడ అవ్వలేదు. అందుకనే ఇంకా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. పర్సనల్గా నాకేంటంటే ఇష్టం లేదు, ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇద్దాము, ఎందుకంటే సింగ్ సౌండ్ ఇవన్నీ అనుకున్నాం కదా. అండ్ మన కల్చర్ మన వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. సో అవ్వలేదు. సో సరే, మన తెలుగు స్టేట్స్కి దగ్గర ఏమున్నాయంటే చెన్నై. అంటే అమ్మాయి అంత కన్నడ అయింది, తెలుగు అమ్మాయి లానే ఉంది. తెలుగు అమ్మాయి మరి బాంబేలో నార్త్ వెళ్ళకుండా అలా ఏం లేదు. సరే కొంచెం పక్కకి వెళ్దామని చెన్నైకి వెళ్ళాం. అండ్ మనకి అది కన్నడ నుంచి అనుష దొరికింది మనకి. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆడిషన్స్ లాగా ఇచ్చి, వినోద్ ఏమో మేము సీన్స్ ఇస్తూ, అప్పటికి వినోద్ చాలా పాపులర్ అక్కడ తమిళ్లో. అక్కడ మేము సీన్స్ పంపిస్తాం. తెలుగులో కూడా మంచి పాపులర్, తెలుగులో కూడా పాపులర్, హీరోగా కాదు. అక్కడ చాలా బిజీగా ఉన్నాడు అనమాట. నాకేంటంటే ఇప్పుడు నీలగిరి మా డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు, దీన్ని ఎందుకు చేస్తాడు, మంది ఆల్రెడీ అక్కడ బిజీగా ఉంటాడు కదా అని నా డౌట్స్ నాకు ఉన్నాయి.
అండ్ తెలుగు నేర్చుకోవాలి, వీళ్ళు తెలుగు నేర్చుకుంటారా అనేది. సో అలా ఎప్పుడైతే వినోద్ తనే ఇన్వాల్వ్ అయ్యి తను పంపిస్తూ ఉన్నాడు ఈ పలానా ఆడిషన్స్, ఇంకా అప్పుడు అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఇన్వాల్వ్డ్ అండ్ మన సినిమాకి కావాల్సిన ప్రాబ్లీ యాక్టర్స్ వీళ్ళే అన్నారు. అలా మీరు వీళ్ళని చూస్ చేసుకున్నారు. చేసుకున్నాం. ఇది కూడా డైరెక్టర్ క్వశ్చనే మిమ్మల్ని అడుగుతున్నారు, డైరెక్టర్ అవైలబుల్ లేరు కాబట్టి. అంటే ఈ స్టోరీని ఏమి ఇన్స్పైర్ అయ్యి రాశారు, ఎవరిని ఇన్స్పైర్ అయ్యి రాశారు? సో బేసికలీ డైరెక్టర్కి ఆల్మోస్ట్ అరౌండ్ 10th క్లాస్లో అనుకుంటా తనకి ఏదో థాట్ వచ్చిందంట. ఆ థాట్ వచ్చి ఏదో షార్ట్ ఫిల్మ్లా చేద్దాం అనుకున్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కాస్తే జస్ట్ ఫీచర్ లెంత్ తను గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవాడు, రైటింగ్ డిపార్ట్మెంట్తో పాటు. అక్కడ గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో టీం వాళ్ళందరూ కలిసి ఆ ఐడియాని ఇంకా కొంచెం ఫీచర్ లెంత్లో ఎక్స్పాండ్ చేశారు. అప్పుడు నాకు విన్నాను ఇది ఎవరో దగ్గర నుంచి, పలానా ఇలా ఒక స్టోరీ ఉంది మనకి ఈ హైదరాబాద్ బస్తీలో జరిగే ఒక స్టోరీ. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనిపించి ఒకసారి కలుద్దామని పిలిచి స్టోరీ విన్నారు. వెంటనే నచ్చేసింది వినగానే. అంటే ఈ స్టోరీకి ముందు ఇంకా ఏమైనా స్టోరీస్ విన్నారు? అదే పని అండి, వింటూనే. ప్రొడ్యూసర్స్ కి స్టోరీ వినే పనే అండి, వేరేదే ఉండదు. నాతో పాటు ఇంకా ఇద్దరు ఉంటారు. సో మేము ముగ్గురం కలిపి వింటూనే ఉంటాం. మీరు ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు ప్రొడక్షన్ హౌస్? అంటే నాతో పాటు వాళ్ళందరూ కలిపి. ఓకే సార్, హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు ఇంతకుముందు మోడల్ యాక్టర్స్ అయినా అక్కడ కూడా కన్నడలో? అక్కడ కూడా యాక్టరే. అంటే నేను థియేటర్ నుంచి స్టార్ట్ చేశాను యాక్టింగ్ అనేది. అండ్ దెన్ మోస్ట్లీ యాక్టింగ్లోనే ఉంటాను, మోడలింగ్ కన్నా అంత ఆ ఫీల్డ్కి. ఎవరిని ఇన్స్పైర్ అయ్యి హీరోయిన్ అవుదాం అనుకున్నారు? అలాగేం అవ్వట్లేదు. అంటే ఇది చాలా అంటే థియేటర్లో ఫస్ట్ స్టార్ట్ అయింది జర్నీ. అది అయిన తర్వాత థియేటర్లో ఉన్న ఒక పర్సన్ అక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీలో రైటర్ అనమాట. తను ఒక ఫిలింకి ఆడిషన్కి ఇలా చెప్తే నేను ఆడిషన్ ఇచ్చేసి ఒక లైక్ ఐ డి నాట్ టేక్ ఇట్ దట్ సీరియస్లీ దట్ ఇలా ఒకటి కెరియర్లా తీసుకుందాం అలా ఆలోచించట్లేదు. జస్ట్ అలాగే ఒక ఆడిషన్ ఇచ్చాను, అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. బట్ ఆ ఫిల్మ్ అయితే ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. నేను ఆ ఫస్ట్ అది ఒకటి రైటర్. ఇది మీ సెకండ్ ఫిల్మ్? అక్కడ కొన్ని ఫిల్మ్స్ చేశాను, తెలుగులో ఇది సెకండ్. అంటే తెలుగులో కానీ మీ కన్నడలో కానీ ఈ హీరోయిన్ నాకు బాగా ఇష్టం, తన యాక్టింగ్ ఇష్టం, అలా చూసి ఇన్స్పైర్ అవ్వడం. అంటే ఇప్పుడు నేనైతే ఎవరినైనా యాంకర్ని చూసి ఇన్స్పైర్ అయ్యానంటే సుమ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను యాంకర్ అయిపోదాం అనుకో. మీరు అలా ఏ హీరోయిన్ అయినా కానీ అలా అంటే అంటే యాక్టర్ అయి చాలా మంది, అంటే ప్రతి ఒక్కరు చాలు మనకి, మరి ఇంతమంది ఒక్కరు చాలు. అలా ప్రతి లైక్ ఓవరాల్ పర్సనాలిటీ అలా లైక్ చూస్తే నాకు చాలా ఇష్టం అంటే ప్రియాంక చోప్రా. ఇప్పుడు ప్రియాంక చోప్రా జోనస్, బట్ లైక్ హర్ పర్సనాలిటీ, తను ఎలా హౌ షీ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్ like even in an interview, or how she's like stands for a particular cause, or ilanti or the kind of roles that she has done ikkadaina ippudu akkada konni pedda roles, web series ala, and then she has done a lot of, now she's also a producer. So yeah, huge future lo producer avadam anukuntunnaru meer? అయితే చాలా బాగుంటుంది. ప్రియాంక చోప్రా ఇష్టమని ఆమె పర్సనాలిటీ లాగా అలా బక్కగా ఇష్టమా మీకు? బక్కగా ఉండడం లేదంటే డైటింగ్ చేసి అలా? లేదా, ఇట్లానే ఉన్నారా అప్పటి నుంచి? అంటే కొన్ని అలా ఫ్యామిలీలో కూడా మొత్తం అందరూ అలాగే ఉన్నారు కాబట్టి అలా. అంటే హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. తెలుగు నేర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఒక సినిమా కోసం తెలుగు నేర్చుకోవడం అంటే గ్రేట్. 3 months పాటు వీరిద్దరు ఆల్మోస్ట్ 3 months రెగ్యులర్ గా డైరెక్టర్ ఉండేవాడు. సో సపరేట్ గా ఇద్దరు కలిపి 3 months పాటు జూమ్ కాల్ అన్నమాట తెలుగులో అక్కడ డైలీ క్లాసెస్ అటెండ్ అయినట్టు క్లాసెస్ అటెండ్. సరే అంటే నాకు సార్తో మాట్లాడదామని భయం అవుతుంది నిజంగా. ఇంటర్వ్యూ తర్వాత ఏమవుతారా? ఇంటర్వ్యూ తర్వాత అసలు అంటే చూడగానే అమ్మో ఇదేంటి అనిపించింది. మీకు ఫస్ట్ ఏకమేడ్లో అంటే మీరు అన్ని లవ్ స్టోరీస్ చేశారు అక్కడ తమిళ్లో కూడా, అండ్ ఇక్కడికి రావడమే ఒక ఫాదర్ క్యారెక్టర్ అండ్ ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనగానే నేను చేస్తాను, దట్టు మీరు హార్డ్ వర్క్ చేసి తెలుగు నేర్చుకున్నారు. మీరు చేశారని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఫాదర్ చిన్న బాబు ఉన్నారు కదా మీకు ఈ సినిమాలో. చిన్న బాబు కాదు, చిన్న ఒక 5 years, 6, 7 years. బట్ అలా ఆలోచించలేదు, అది నాకు స్ట్రైక్ అవ్వలేదు. అది ఒక ప్రాబ్లం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ చాలా వేరియేషన్స్ ఉన్న
క్యారెక్టర్ ఇది, అండ్ ఏ యాక్టర్కి ఇది ఇది దొరకడం ఇట్స్ గిఫ్ట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ స్మాల్ పాయింట్స్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అన్ ఇష్యూ టు థింక్ అబౌట్ రైట్ నౌ. అది తెలుగు నేర్చుకునేటప్పుడు ఎందుకు నాకు ఇప్పుడు అది అవసరమా, ఏదో ఒకటి పెట్టి చేయొచ్చు కదా అని అలాంటిది ఏమైనా అనిపించిందా? తెలుగు నేర్చుకునే కష్టంగా అనిపించిందా తెలుగు వర్డ్స్ ఏమైనా? ఏదో అలా అనిపించలేదు, తెలుగు నేర్చుకోవాలి కదా, అది మస్ట్. ఎందుకు తెలుగులోనే ఇంకా నెక్స్ట్ అంతా తెలుగులోనే చేద్దాం అనుకుంటున్నారు సినిమాలు? అది అఫ్ కోర్స్, బట్ ఫస్ట్ ఒక మూవీ అంటే ఇప్పుడు తన మెంటాలిటీ చూసారండి, తెలుగు మస్ట్ అన్నారు కదా, అలా అసలు చాలా తక్కువ ఉంది బయట అవును, actors. చాలా తక్కువ మంది ఏముంది మేనేజ్ చేద్దాం డబ్బింగ్ డబ్బింగ్ చెప్పించుకుందాం. సో ఇలా వీళ్ళే పర్టికులర్ ఉన్నారు అనమాట. లేదు నేను నేర్చుకోవాలి అంటే ఇంకా. అది వాళ్ళకి స్టోరీ అంత నచ్చింది, హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ సినిమాలకైతే ఎవరు ఏదో ఒకటి చేద్దాం డబ్బింగ్ చెప్పుకొని చేసుకోండి అయ్యా అంటారు. No, But but మీకు స్టోరీ ఈ సినిమా ఏంటంటే చాలా రియలిస్టిక్ అప్రోచ్, వెరీ రియలిస్టిక్ అప్రోచ్ ఈ సినిమాలో. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు కూడా ఐ మీన్ ఆన్ స్క్రీన్ రావాలంటే వీ హ్యావ్ టు బీ అథెంటిక్ టు దట్ ఏరియా, టు దట్ స్పేస్, టు దట్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను తమిళ్లో ఆలోచించుకొని తెలుగులో యాక్ట్ చేస్తే అది తెలిసిపోతుంది ఆన్ స్క్రీన్. So we have to for 3 I have to at least 100% Telugu, even if I don't learn. It shouldn't be a burden to me. I should be free with the language and with the area, with in particular to this story where it's happening, our area. So all those things we rehearsed for almost a month. Yeah. యాక్చువల్లీ బిగినింగ్ లో అంటే ఇప్పుడు మేము జస్ట్ వెన్ వి స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు, అప్పుడు ఒక సీన్లో తిను తన డైలాగ్ ని తమిళ్లో నేను కన్నడలో ఒకసారి చెప్పేసి దెన్ విల్ నో వాట్ ఈస్ ద ఇమోషన్ అని అలా కూడా రిహర్సల్స్ చేసాం. గ్రేట్, Then we- హార్డ్ వర్క్ అప్పుడు చేశారు ఆ కాబట్టి language రాదు. ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది ఆడియన్స్ అనుకుంటున్నారు. అంటే హార్డ్ మీకు వర్క్ ఏం లేదండి. హార్డ్ వర్క్ అంటే This is తెలుగు hard work నేర్చుకోవడం అనేది ఒక లాంగ్వేజ్ నుంచి మనం వచ్చి నేర్చుకోవాలని అనుకునేది కూడా హార్డ్ వర్కే అండి. I mean, this is a very exciting work, not hard work. ఎక్సైటింగ్. ఓకే, ఎలా అయితే మాకైతే హార్డ్ వర్కింగ్ పక్కన వాళ్ళకి లాగా హార్డ్ వర్క్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మేము సడన్ గా వచ్చి మీ తమిళ కన్నడ నేర్చుకోవాలంటే మాకు జుట్టు పీక్కో అలా ఉంటది అనమాట. మీకు తెలుగు నేర్చుకోవాలంటే ఇది వెరీ ఎగ్జైటింగ్ ఏంటంటే 1 month 3 months టైం ఇచ్చి అండ్ ఐ మీన్ 3 months కూర్చొని నాకు దే టాట్ మీ అ లాంగ్వేజ్, దే టాట్ మీ ఎవ్రీథింగ్, రిహర్స్డ్ ఎవ్రీథింగ్. I didn't have to go and find anything. They gave everything in this place. They gave a place. They gave a tutor. The director was there throughout. So it was just exciting. నేను డైరెక్టర్ కోసం చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. బాబు ప్రొడ్యూసర్ గారిని ఏం పర్లేదు అడగండి. సినిమా దగ్గరికి వచ్చేస్తే మామూలుగా కొత్తగా ఏమైనా ఉంటే కదా ఆ సినిమాలో, కొత్తగా అందరూ ఏమనుకుంటున్నారంటే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ సినిమాలో అయినా. ఈ సినిమాలో ఉన్నది అంటే రీసెంట్గా తెలుగు సినిమాలు బాగా హిట్ అయ్యాయి అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలు, మనం మేం ఫేమస్ కానీ లైక్ రామన్న యూత్, ఇలాంటి లాంగ్వేజ్ పరంగా అంటే తెలుగు లాంగ్వేజ్ పరంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్తో. ఇప్పుడు బేసిక్గా చాలా మంది ఏ ప్రొడ్యూసర్ దగ్గర పోయినా ఏ డైరెక్టర్ అయినా ఏదైనా విలేజ్ స్టైల్ ఉంటే సినిమా తీసుకురాయ్యా, ఏదైనా విలేజ్ అంటే ఇలా వచ్చింది మీ దగ్గరికి స్టోరీ. అవునండి. సో ఇలా రాగానే మీరేమనుకున్నారు? బాగుంది స్టోరీ వినగానే వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా మీ మైండ్ లో వచ్చారా? అదే మన తెలుగు వాళ్ళే చాలా మంది వచ్చారు. వాళ్ళు ఫోన్ కూడా చేసేవాళ్ళు అనమాట. పలానా స్టోరీ పేరు చెప్పండి మనకు కావాల్సిన. పలానా వాళ్ళ చేసి ఇలా చేస్తే, ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు అనే సినిమా ముందు చేస్తాం దీని ముందు. అవును, అది కొంచెం బాగానే అప్రిసియేషన్ వచ్చింది. అవును. సో ఇలా సెకండ్ ప్రాజెక్ట్ ఇలా పేకమేడ్లని ఇప్పుడు ఆడిషన్ కాల్ ఇచ్చాం అనమాట. అలా బయట ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొందరు చేశారు, చేసి ఇలా చేస్తామని హీరోయిన్స్. ఒక్క పేరు చెప్పొచ్చు కదా వీళ్ళిద్దరి? ఒకటి మేము ఏమనుకోం, మేము జస్ట్ వద్దా? ఎందుకండి, ఒక పేరు చెప్పండి, మాకు కావాల్సింది కూడా అదే. సో వాళ్ళు సెట్ అవ్వరు వాళ్ళందరూ ఎవరైతే అంటే ఇట్లా అనుకున్నాం, జస్ట్ అనుకున్నాం మేము ఆ హీరో ఆ హీరోయిన్ అనుకున్నాం అంతే. అది జస్ట్ చూపించి ఎడిటింగ్ లో లేపేస్తారు మా వాళ్ళు. పేకమేడ్కి మేము ఎవరు అనుకున్నాం ఐడియల్ చాయిస్ అది సెట్ మనకున్న యాక్ట్రెసెస్ ఎవరు జస్ట్ థాట్స్ లో ఉంటారు కదా. ఐశ్వర్య రాజేష్ అని అనుకున్నాం. ఐశ్వర్య రాజేష్ ఆవిడ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఓకే, డెఫినెట్ గా
ఆవిడ చేసేస్తారని. కానీ ఆవిడ ఇలాంటి రోల్స్ ముందు చేస్తారు. అవును, తర్వాత already నాకేమనిపించింది, చేస్తారు. ఆల్రెడీ చేస్తారు, మళ్ళీ మనకి కేర్ ఆఫ్ కంచర్పాలెంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా యాక్టర్స్ అందరూ, వాళ్ళు ఏమన్నా మేము వీళ్ళుంటే బాగుంటుందేమో అనిపించింది. ఉమ్, తర్వాత అరే కేర్ ఆఫ్ కంచర్పాలెం చేస్తారు, మనం ఆల్మోస్ట్ వాళ్ళ యాక్టర్స్ మళ్ళీ మనం తీసుకుని చేస్తున్నాం, ఓకే కరెక్ట్ కాదేమో అనుకున్నాం. ఓకే. ఎందుకంటే మహా ఇలాంటిది బాగా పడతాడు, ఇలాంటి కరెక్ట్ రోల్కి తగ్గట్టు ఉమ్, బాగా పడతాడు అనమాట. సో కేర్ ఆఫ్ కంచర్పాలెం యాక్టర్స్ అనిపించారు. తర్వాత ఇలా కాదు, ఇంకా ఆడిషన్స్ Auditions మనమే కొత్త వాళ్ళకి. ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ అసలు బయట వాళ్ళతో చేద్దాం అనుకున్నప్పుడే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అని ఏమన్నా అనే ఇంటెన్షన్తోనే ఉన్నాం. సో మనం మళ్ళీ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం అని ఇంకా కూర్చుని ఇంకా స్టార్ట్ చేసాం ఆడిషన్స్. ఓకే. రోజుకొక 50-75 ఆడిషన్స్ అయ్యాయి రోజు. ఉమ్. మన క్రేజీన్స్ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా ఎవరికి చెప్పొద్దు మంచి మంచి హిట్టే వచ్చింది. అండ్ దెన్ సెకండ్ సినిమా కూడా ఓకే. అండ్ ఇంకో పెద్ద సినిమా చేస్తున్నారు, పెద్ద బడ్జెట్తో చేస్తున్నారని విన్నాం. సో ఎలా? అదే ఇది దీని తర్వాత రిలీజ్ అవుతుంది. రిలీజ్ అంటే అది ఆల్మోస్ట్ షూట్ కూడా అయిపోయిందని. అయిపోయింది. అంటే ఏమైనా చిన్న ఏమైనా చెప్తారా మా వాళ్ళ కోసం ఆ సినిమా గురించి? దాంట్లో నేనే యాక్టర్. మీరు యాక్టరే? నేనే. స్టోరీ గురించి కానీ అది కొంచెం మనకి ఇప్పుడు ఇదేంటంటే కొంచెం ఎక్స్పెరిమెంటింగ్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్తో పాటు ఒక డిఫరెంట్ కమర్షియల్ స్పేస్లో ఉన్న కథ పేకమేడ్. ఓకే. అది పక్కా కమర్షియల్ జనాలకి నచ్చే కథ. ఒక కామెడీ, ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అంతా మంచి సెట్ కథ అనమాట. అండ్ మంచి స్టార్ కాస్ట్ కూడా ఉంటుంది. అండ్ కామెడీ స్పేస్లో వెళ్తుంది కదా, బేసికలీ రొమాంటిక్ కామెడీ జానర్. అది మీరు నెక్స్ట్ చేయబోయే సినిమా. విశాల్ చంద్రశేఖర్ అన్న మ్యూజిక్, సీతారామం మ్యూజిక్ డైరెక్టర్. ఈ ప్రొడక్షన్ హౌస్ మీ ఓనా సార్? మీదే. అంటే ఎందుకు ప్రొడ్యూసర్ అవ్వాలనిపించింది? నేనే ప్రొడ్యూసర్, నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి అంటే చాలా మంది చాలా ప్రొడక్షన్ హౌస్ పెట్టేసి మొత్తం తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లైఫ్ అంత సక్సెస్ చూడక. అవునవునండి. సో అంటే అంత డబ్బులు పెట్టడం అంత ఈజీ కాదు. అండ్ అది మళ్ళీ రిటర్న్స్ రాకపోతే అది వేరే లెవెల్. సో మీకు ఎలా అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టే ముందు ఏమనుకున్నారో, ఆఫ్టర్ పెట్టేశాక మూడో సినిమా తర్వాత ఏమనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు నాకేంటంటే ప్రొడక్షన్ హౌస్ ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది అంటే, ఇప్పుడు మనకి నచ్చే కథలు ఉంటాయి. ఇప్పుడు ఎవరికి చెప్పేది కథే. నేను చాలా ప్రొడక్షన్ హౌసెస్ తిరిగాను అనమాట, అందరికీ నచ్చేది. కానీ అరే ఈ కథ బాగుంది కానీ ఈ క్యాస్ట్ అనేది టాపిక్ టచ్ చేస్తాం మనం, అది ఎలా తీయగలుగుతావు నాకు డౌట్ అని. నాకు లేకపోతే మా డైరెక్టర్కి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది డెఫినెట్గా మనం ఏమి ఎగతాలు చేయకుండానే తీయగలుగుతాం అనేది నాకు కాన్ఫిడెన్స్. సో అలా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి బిలీఫ్ ఉండేది కాదు, నచ్చేవి కానీ స్టోరీలు మాకి డిఫరెంట్గా ఏదో చేస్తున్నారు వీళ్ళని, కానీ వీళ్ళు ఎలా చేస్తారు. అప్పుడు ఇంకా నాకేం అర్థమైందంటే అందరి చుట్టూ తిరిగే కన్నా ఇప్పుడు మనమే గ్రూప్ అయిపోయి చేసుకుంటే బెటర్ ఏమో అని. సో డిఫరెంట్ కథలు, మీరు అన్నట్టు డిఫరెంట్ కథలు జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. కొత్తగా అంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే ఆడియన్స్కి ఎలా బూత్ ఉంది అంటారు, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అలా చూస్తారు అనమాట. అమ్మాయి బాగాలేదంటారు, అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తేనే చూస్తారు. అలా కొంతమంది ఇక్కడ ఒకటి మాట్లాడతారు, ఇప్పుడు ఆడియో లాంచ్ లో ఒకటి మాట్లాడతారు, సినిమా అంతా అయిపోయాక ఇంకోలా మాట్లాడతారు. అలా స్టోరీలతో ఉన్నప్పుడు మీరు మంచి స్టోరీతోనే మీరు వెళ్తున్నారు, వింటుంటే చాలా బాగుంది. సో అట్లా అంటున్నా, కొత్త సినిమా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి మీరు చెప్పి పేక మేడల గురించి. ఇవన్నీ కొత్తదనం కావాలని ఉంటుందండి, అందరికి కావాలి, కానీ చేయరు ఎవరు చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు నా ఎక్స్పీరియన్స్ బట్టి అందరు కాదు, ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్. నేను ప్రొడ్యూసర్స్ వెళ్ళినప్పుడు పెద్దోళ్ళు చిన్నోళ్ళు వాళ్ళకి ఏంటంటే సక్సెస్ అయిన సినిమానే ఇంకోలాగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు సక్సెస్ అయింది, ఇంకో పెళ్లి చూపులనే చూస్తారు. మ్యాడ్ అనేది సక్సెస్ అయింది, ఇంకో మ్యాడ్ లాగా నాకు స్టోరీతే అంటారు. మ్యాడ్ వచ్చినప్పుడు అప్పుడు అది కొత్తదనం కదా, ఆర్ పెళ్లి చూపులు అప్పటికి అది ఫ్రెష్. ఆ పెళ్లి చూపులకి పడిన కష్టాలు నాకు తెలుసు కాబట్టి
అలాగే ఉంటుంది. కొత్తదనం ఏమన్నా మనం చేద్దామంటే ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా ఫస్ట్ డబ్బులు పెట్టారు. సో ఎందుకు ఇదంతా గోల మనకి నాకేమర్థమైందంటే అంత ఈజీగా అది అయ్యేది కాదు, మనమే చేసుకుంటే బెటర్. ఎవరి దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీ చెప్పకుండా నేనే ప్రొడ్యూసరే నేనే అమ్మో చేసి చాలా టైం అయిపోయిందండి. వయసు అయిపోతుంది. టైం అయిపోయి అసలు తిరిగి వాళ్ళ దగ్గర అందరి దగ్గర వాళ్ళకి నచ్చుతుంది కానీ చేయరు. ఎందుకు చేయరు అనేది చేద్దాం చూద్దాం. సో అక్కడ టైం అయిపోద్ది, అసలు మొత్తం జీవితాలు అయిపోతూ ఉంటాయి. దాని బదులు అందరం కలిసి ఆ డబ్బులు ఏదో నువ్వు కొంచెం నేను కొంచెం తెచ్చుకుంటాను అలా అందరం కూడబెట్టుకుని చేసిన సినిమాలు. ఇదే మాకు ఇప్పుడు మనం చేసింది మనం హోల్ హార్టెడ్గా చేస్తే దాంట్లో సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది కదా. సో మాకు స్ట్రగుల్ అయినా తెచ్చుకోవడంలో ఇప్పుడు వీళ్ళకి క్యారవాన్స్ లేదు, ఏమీ లేదు, మొత్తం రూమ్స్ బస్తీల్లోనే చేసామన్నమాట. టఫ్ యాక్చువల్గా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ బస్తీల్లో ఉంటూ ఒక చిన్న రూమ్ అక్కడ బస్తీలోనే చేస్తాం సినిమా అంతా. బట్ టఫ్ అయినా కూడా మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది ఒకసారి మనం అనుకుంది వచ్చినప్పుడు. సో అలా మేము చేసుకుంటే సినిమాలు వెళ్తున్నాం. 100% సక్సెస్ అవుతుంది. మీరేం టెన్షన్, వీళ్ళ హార్డ్ వర్క్ అంటే మళ్ళీ ఒప్పుకోవట్లేదు. హార్డ్ వర్క్ కాదు, పిచ్చ హార్డ్ వర్క్ వీళ్ళు ఒప్పుకోవట్లేరు దాన్ని. మాకు ఇష్టంగా చేసాము అంటుంది. ఎందుకు మన సినిమా ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీ అందరు స్క్రీన్ చేస్తాను, అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే నాకే భయం వేసేది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది, అది చెప్పను కానీ ఇద్దరు ఎవరో ఎలాగో చెప్పడానికి వచ్చారు. ఒక గొడవ ఉంటుంది ఇద్దరి మధ్యలో, అంటే ఇద్దరు గొడవ అంటే ఏదైనా ఇంట్లో పగిలిపోవాలి. ఇద్దరు ఎవరో పోయేటే ఉంటారు మనకి, ఆ స్పేస్ వరకు తీసుకెళ్తాం అనమాట. అసలు వీళ్ళిద్దరిని ఆల్మోస్ట్ నిజంగానే కొట్టేసుకుంటున్నారు, ఏంటి వీళ్ళిద్దరికి ఏమన్నా పగలు ఉన్నాయి, పాత పగలు ఏమైనా ఉన్నాయా అని. సో ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అనమాట. అది సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. టీజర్ చూసాను నేను. ఓకే, టీజర్ లో సార్ దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు అంటే ఈ సినిమా పక్కన పెడితే ఇంకా మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అందులో చేశారు, అంటే ఆ కాల్ ఎలా వచ్చింది? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సేమ్ ఆడిషనా లేదంటే డైరెక్ట్ కాల్ చేస్తారు? ఐ థింక్ నా పేరు శివ ఇక్కడ కొంచెం రీచ్ అయింది, బాగా రీచ్ అయింది కొంచెం. ఇంకా సో త్రూ దట్ నాకు కాల్స్ వస్తుంది ఇప్పటి వరకు. సో లైక్ దట్ కాల్ వచ్చింది, దెన్ నేను ఇక్కడికి వచ్చాను, వచ్చి ఆడిషన్ ఇచ్చాను, దెన్ సెలెక్ట్ అయ్యి మీరు ఆ క్యారెక్టర్లో మీకు నచ్చింది ఆ క్యారెక్టర్ చేయడం? అంటే నాకైతే బాగా నచ్చింది. అంటే మీకు చూడగానే మిమ్మల్ని ఎక్కడైనా చూడగానే విలన్ రోల్కి కరెక్ట్గా ఉన్నారని అనుకుంటారు సార్. మీకు నచ్చిద్దాం నేను విలన్ రోల్ చేయడం, మీకు నచ్చిద్దా? అంటే మీ ఇష్టంగానే చేస్తారు కదా విలన్ రోల్, లేదంటే వచ్చింది కదా అని చేసేస్తున్నారు? కాదు, ఇష్టమే, నాకు ఇష్టమే విలన్ రోల్ చేయడం ఇష్టమే, కానీ విలన్ రోల్స్ మాత్రం చేయకూడదు. బోత్ ఏదైనా నేను అన్ని క్యారెక్టర్స్ నేను చేయగలను. లైక్ సుహాస్ చెప్పారు కదా, నేను ఏంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా చేయడానికి రెడీ అండి. అండ్ 2-3 సినిమాల తర్వాత కూడా మంచి సక్సెస్ వచ్చాక కూడా చాలా మంది చెప్పారు మీరు హీరోగా చేస్తారా విలన్ గా చేస్తారా అంటే ఆయన ఏమన్నారంటే నేను ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తా, విలన్ గా చేస్తా, ఫ్రెండ్ గా చేస్తా, హీరోగా చేస్తా. అండ్ మీరు అలా హీరోగా చేస్తారు, ఫ్రెండ్ గా చేస్తారు, ఎనీథింగ్. ఇప్పుడు ఫహద్ ఫాసిల్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో హీ డస్ మీ ఇన్స్పిరేషన్ కొంచెం అట్లనే ఉంది ఫేస్ కట్ కదా. థాంక్యూ. లేదా నవ్వుతారు లేదా? లేదు, నేను హీరో ఫేస్ కట్ కొంచెం చెప్పండి. హీరోయిన్ గా మీరు అంటే ఏ హీరో కనిపిస్తారు? ఆ హీరో తనలో మీకు ఏ హీరో అంటే దీనికి నవ్వుతారేంటి? ఆమె చెప్పమన్నా మీరు చెప్పుకోండి. సరే మీకండి, మీకెవరు నచ్చుతారు? వినోద్ సూర్య లాగా. అంటే నాకు మాత్రం లేదు తను చెప్పండి ఫహద్ ఫాసిల్ అని అనిపిస్తారు కొంచెం. తను కూడా విలన్ గా కూడా చేశారు కదా, అన్ని క్యారెక్టర్స్ చేస్తారు. సో మీ ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుంచి? ఫస్ట్ నుంచి. ఐ మీన్ రీసెంట్లీ ఫర్ ద పాస్ట్ 7-8 years అయితే. ధనుష్ గారితో కూడా చేశారు కదా క్యాప్టెన్ విలన్లో. అంటే సార్ ఎలా ఉంటారు? నేను పెద్ద బిగ్ ఫ్యాన్ ధనుష్ గారికి. మీరు అన్ని చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పండి.
అవునండి. ఫ్యాన్ వేరు, ఇన్స్పిరేషన్ వేరా? యా ఆల్సో కాదు, సి ఒక్కొక్క టైం యూ లైక్ సమ్వన్, నో ఇట్స్ యా ఐ మీన్ నేను 3 సినిమా చూసిన కాడ నుంచి చాలా పెద్ద ఫ్యాన్. అంటే ధనుష్ గారితో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను ఫ్యాన్. ఏం సినిమా? అప్పుడు నేను 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్, సో అప్పటి నుంచి నేను ధనుష్ కాదల్ కొంటే సెకండ్ సినిమా కాదల్. నేను ఇంకా అప్పుడు పుట్టలేదు అనుకుంటా. అంటే మీ సార్ ఎలా ఉంటారు షూట్ లో? అంటే మీకు ఆ సినిమా కావాలి, మీ అంత త్రోట్ రోల్ అయిపోయినా కొంచెం మంచి రోల్ ఐడెంటిఫై వచ్చింది మీకు. So, ఎలా ఉంటుంది అంటే సార్ ఎలా ఉంటారు? ధనుష్న వెరీ సైలెంట్ ఆన్ సెట్, ఓకే. వెరీ సైలెంట్ గా సైడ్ లో కూర్చుంటారు. దెన్ కెమెరా ముందు వస్తే ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. ఆల్సో సీన్ లో ఫర్ ద నేకెడ్ ఐ మీకు అర్థం కాదు అతను ఏం చేస్తున్నారు అని మీకు అర్థం కాదు, బట్ మానిటర్లో చూస్తే దట్ ఎఫెక్ట్ విల్ బి 200% better. So I don't know how he does that. ఎక్స్పీరియన్స్, Of course. ఎక్స్పీరియన్స్ అనుకో. సో మన సార్ దగ్గరికి వచ్చేద్దాం. సార్ది ఒక సినిమా చేశారు, టీజర్ కూడా వచ్చింది, జితేందర్ రెడ్డి. ఆపడానికి రీజన్ ఏంటి? రెడీగా ఉన్నారు మా వాళ్ళు, చెప్పండి. ఆపడానికి రీజన్ ఏంటి? అది బయోపిక్ కదా? బయోపిక్ వచ్చేసింది అనుకున్నాం మేము. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కదా? అవును. ఎందుకు సార్, ఎందుకు ఆపేశారు? సో అది మనకి కొంచెం అది యాక్షన్ డ్రామా జానర్, అది కొంచెం పొలిటికల్లీ కూడా ఇంక్లైన్ ఉంటుంది. ఓకే. సో అప్పుడు మనకి రిలీజ్ చేసిన టైంలో ఎలక్షన్స్, మన సైడ్ మే 13th ఎలక్షన్స్ అనమాట. ఆ టైం మనకి మే 3rd అనుకున్నాం, తర్వాత 10th అనుకున్నాం ఎలక్షన్స్. మన అప్పుడే ట్రైలర్ బయటకు వచ్చింది. అవును. ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత ఇది ఏదైనా పొలిటికలీ ఇంక్లైన్డ్ ఫిలిం ఏమో అని, అండ్ మాకు సెన్సర్స్ నుంచి వచ్చిందనమాట, ఒకసారి హోల్డ్ చేయండి అని. ఓకే. సో అలా మా డిస్కషన్స్ ఇంకా అవుతున్న టైంలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. అన్ని రెండు స్టేట్ లో కూడా ఎలక్షన్స్ అయిపోయాయి. మరి ఇంకా ఎప్పుడు? సో అదే ఇంకా ఇప్పుడు రిలీజ్ చేయాలండి. ఇదా అదా ఏది ముందు? రెండిట్లోనా? మోస్ట్లీ ఇంకా తెలియదు, ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు. అంటే ఒక ప్రొడ్యూసర్ గా, ఒక యాక్టర్ గా మీకు ఈ సినిమా నచ్చిందా, ఆ సినిమా నచ్చిందా? సపరేట్ సినిమాలు చెప్పండి నాకు. ఈ సినిమాలో అది నచ్చిందా, ఇది నచ్చిందా అంటే ఏదో ఒకటి చెప్పాలి మీరు. అంటే ఇది నేను కంప్లీట్ గా ఓన్ చేసుకుని సినిమా కదా. అంటే అదా ఇదా? ఇది టేక్ ఎ మెడల్. ఇది మీరు ప్రొడ్యూసర్ మాత్రమే, అందులో ఆర్టిస్ట్ మీరు, హీరో మీరు. కష్టం లేదండి. ఇప్పుడు 2 కళ్ళు ఏ కళ్ళు ఇష్టం అంటే ఒక కన్ను ఇది, ఒక కన్ను అదేనండి, లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు. టేక్ ఎ మెడల్. గ్యాప్ ఇచ్చారేంటి సార్? టేక్ ఎ మెడల్ మీకు నచ్చింది ఎందుకు? ఇది తొందరలో రిలీజ్ ఉందన్న? లేదు, దీనికి ఫస్ట్ చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ చాలా కేర్ తీసుకుని ఇష్టపడి ఆల్మోస్ట్ పక్కకి వెళ్ళిపోయే టైంలో మళ్ళీ తీసుకొచ్చి దీన్ని పెట్టి, అంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా అయినాయి అనమాట. ఒక సినిమా స్టోరీ అనుకున్న కాంచి ఆడిషన్స్, మూవీస్ పడి, అది ఎడిటింగ్. నేను ఈ సంవత్సరంలో అయిపోద్ది అనుకున్నానండి. మేము మన ప్రొడక్షన్ వాళ్ళకి కూడా నమ్మండి, సంవత్సరంలో అయిపోద్ది. 4 months మనకి 4-5 months ప్రీ ప్రొడక్షన్, 2-3 months మనం షూట్ చేద్దాం, మిగతా ఒక 6 months ఇచ్చేసి మన పోస్ట్ ప్రొడక్షన్కి వెంటనే మన సంవత్సరంలో రిలీజ్ చేయాలి. ఇది కాస్త 2.5 years అయింది ఇప్పుడు మాకు. అదేనండి, అనుకున్నది ఏది అవ్వదు ఇండస్ట్రీ. సో దీనికి మేము అండర్ ఎస్టిమేట్ చేసాం. రియలిస్టిక్గా తీయాలనుకున్నా ఏముంది, చేసుకుంటూ వెళ్ళిపోతే వస్తుంది అనుకున్నాం, కానీ చాలా కేర్ తీసుకుని చాలా చేసిన సినిమా. మీ ఇద్దరికి ఒక సాంగ్ ఉందా ఇందులో? ఏమైనా కపుల్ సాంగ్ ఉందా? అలాంటి ఏం లేదు అనుకుంటా. సరే, ఇద్దరు సార్ ఫస్ట్ డైలాగ్ చెప్తారు, ఒక మంచి డైలాగ్ సార్ మీ సినిమా నుంచి. ఎట్లుండాలంటే మా కెమెరామెన్ భయపడాలి అట్లా. అంత టెరిఫిక్ డైలాగ్ లేదు, భయపడాలి, అది మళ్ళీ తర్వాత తీసుకున్నా. ఒక మీ పర్సనల్ డైలాగ్ దీంట్లో, ఈ సినిమాలో ఏదో టైం సెట్ ఏదో వచ్చింది డైలాగ్. ట్రైలర్ టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, కలిసి రాకను సంథింగ్ ఏదో. ఓకే, విల్ డు దట్ సేమ్ ఓకే సీన్ చేస్తారు మీకోసం. ఓకే, సో ఇది కైండ్ ఆఫ్ మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోవచ్చు, పర్లేదు.
మా డైరెక్టర్ వస్తాడు సరిగ్గా చెప్పకపోతే. ఓకే 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 రెడీ రెడీయా రోల్ అవుతుందా ఓకే ఓకే సార్ యాక్షన్ మనం జాబ్ చేయడం ఏంట్రా కొంచెం టైం బాగలేదు లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. దిస్ ఇస్ ద లైక్ ద క్యారెక్టర్ సమ్మరైజ్ ద ఎంటైర్ సమ్మరైజింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ్. ఓకే నెక్స్ట్ ఇక లాస్ట్లో ఇందాక ప్రొడ్యూసర్ సార్ అన్నారు ఎండ్లో ఒక ఫైట్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ది నిజంగానే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారేమో అని మేము అనుకున్నాం. అలాంటి ఏదైనా ఒక 10 seconds 20 seconds రియలిస్టిక్గా చేయాలి. ఇప్పుడు రెడీ 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 కొట్టుకున్నా పర్లేదు మేము పక్క పోతాం. ఫైట్ కన్నా లేదంటే మీ ఇద్దరిది ఏదైనా Say the same dialogue. మంచి సీరియస్ రోల్ అయినా Which also describes the both the characters. క్యారెక్టర్స్ అండ్ లైక్ Yeah. ఒకటి ఆ ఫ్లేవర్ ఎలా ఉందో జనరలీ ఫ్యామిలీలో రోజు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎలా గొడవలు అవుతుందో అలాంటి ఒక చిన్న సీన్ ఇది హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ లో బట్ లైక్ బిగినింగ్ ఆఫ్ ద సీన్ లో కపుల్ ఆఫ్ లైక్ Okay. డైలాగ్స్ ఓకే ఓకే రెడీ ఎందుకంటే మా వాళ్ళు కూడా ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవ్వాలంటే పేక మెడలకి ఈ డైలాగ్ బయటికి పోవాలి. రెడీ అది సీన్ లైక్ సేమ్ టోన్ షుడ్ అయితే Yeah, yeah. చెప్పండి యాక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డైరెక్టర్ అయ్యి ఇలా నేను బిఫోర్ కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. అవునా మీకు అందుకని. అందుకని కూడా ఇంట్రెస్ట్ ఉందా అంటే డైరెక్షన్ చేయడానికి చేసేసి వచ్చేసాను చేసేసి యాంకర్ అయిపోయాను. రెడీ రెడీ రెడీయా ఓకే రెడీ యాక్షన్ బట్టలకి 18,000 ఇప్పుడు అడిగితే లేదన్నావు. వరాలు నేను క్రోస్లో డీల్ చేస్తుంటే నువ్వేమో బస్తీలో బజ్జులు అమ్ముకుంటా కర్రీ పాయింట్లు పెడతా ఉంటాయంటే చూడు ఈ డబ్బులు నెలల్లో వైఫ్ ఏం తెస్తారు తెలుసా? హస్బెండ్ మనీ సంపాదించుకుని వస్తే ఆ సోఫాలో కూర్చొని దాన్ని ఎలా రొటేట్ చేయాలో ఆలోచిస్తుంటారు. ఓ ప్రాక్టీస్ చేయి పో. మా కెమెరామ్యాన్ హీనం అయిపోయి ఇంకా ఉందా అని చూస్తున్నాడు. నైస్ అండి బాగుంది. అంటే తెలుగులో మీరు ఇంతగా చెప్పారు కాబట్టి చాలా గ్రేట్. నేనైతే అసలు ఆయనతో కూడా చెప్పలేను అనుకుంటున్నా. ఇంకా సినిమా దగ్గరకు వచ్చేస్తే మీ పేక మేడలు సినిమా ఎందుకు ఆడియన్స్ వచ్చి చూడాలి? ఈ సినిమా ఎందుకు వచ్చి చూడొచ్చు మేము 100% మేము రాసిస్తున్నామని మీరేమైనా చెప్పగలరా ఈ సినిమా గురించి? సేమ్ క్వశ్చన్ మీ ముగ్గురికి ఆన్సర్ రెడీగా పెట్టుకోండి. సో ఆడియన్స్కి డెఫినెట్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆడియన్స్కి ఏంటంటే కోవిడ్ తర్వాత డిఫరెంట్ కంటెంట్ అనే లేకపోతే సినిమాకి వెళ్ళట్లేదు. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ వరల్డ్. హైదరాబాద్ బస్తీలో మన సినిమా అసలు చూపెట్టలేదు. అండ్ ఒక కమర్షియల్ స్పేస్లో ఎంటర్టైన్మెంట్తో జరిగే కథ. సో ఇది మన సినిమా యూఎస్పీ అని నా బిలీఫ్. ఓకే అండ్ ఇంకో క్వశ్చన్, మామూలుగా ఒక పెద్ద హీరో లాంచ్ చేస్తేనో ఒక పెద్ద హీరో బ్యాక్గ్రౌండ్ ఉంటేనో సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. అంటే కనీసం బయటికి పోతుంది సినిమా అనేది వచ్చింది అనేది పోతుంది. అంటే మన కాస్ట్ కూడా పెద్దది కాదు, మన ప్రొడక్షన్ కూడా కొత్తది. అండ్ ఇలా కూడా కొంతమంది చూసి సినిమాకి వస్తారు. అంటే మాది పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మా సినిమా మాత్రం బాగుంటుందని మీ మాటలు. అంటే ఇప్పుడు సార్ ఎలా ఉందంటే ఒక సినిమా మన ప్రొడక్షన్ హౌస్ మనది 2-3 సినిమాలు చేసిన చిన్న ప్రొడక్షన్ హౌస్, బట్ ఓకే మనం మంచి స్టోరీస్ ఇస్తున్నాం. అండ్ కాస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ హీరో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటే కానీ ఆ సినిమా వెళ్ళి చూడరు. సపోజ్ పెద్ద హీరో సినిమా మాత్రమే అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయి ఉంటే ఈ పెద్ద హీరో సినిమా మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ రిలీజ్ డేట్స్ అనౌన్స్మెంట్స్ లేదా వైరల్ అవ్వడం సోషల్ మీడియాలో అలా జరుగుతుంది. ఇలాంటి పెద్ద సినిమాలు కాకపోయినా నా సినిమాలో ఇంత ఉంది అనేది మీరు చెప్పండి. అంటే ఇంత సోర్స్ ఉంది నా సినిమాకి, నా సినిమా ఖచ్చితంగా వచ్చి మీరు చూడొచ్చు అని మీ స్టైల్లో మీ దాంట్లో చెప్పండి. బేసికలీ అందరు కొత్త వాళ్ళే ఈ సినిమాలో, అందరు చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు. అండ్ మనకి స్టార్స్ అయితే ఎవరు లేరు. బట్ నా నమ్మకం ఏంటంటే కథ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ వచ్చి చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్ ఉన్నంత మాత్రాన మనం లాస్ట్ ఈ ఇయర్లోనే చూసుకుంటే చాలా ఫ్లాప్స్ స్టోరీ కంటెంట్ డిఫరెంట్గా లేకపోతే ఆడియన్స్ అసలు రావట్లేదు థియేటర్కి. సో నా నమ్మకం ఏంటంటే
స్ట్రాంగ్గా ఉంది, క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. సో మన తెలుగు ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అనేది దీంట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చే కథ ఇది. సో అందరూ స్టార్స్ ఏం లేకపోయినా మా సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అంటారు. ఎప్పుడు మరి రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇంతసేపు మాట్లాడుకున్నాం మనం, రిలీజ్ డేట్ కోసం కూడా చూస్తారు. సో మనం July 19th రిలీజ్ డేట్ అండి. అంటే ఫస్ట్ నుంచి ఇదే డేట్ అనుకున్నారా? ఏమైనా పోస్ట్ పోన్ అయ్యా, ఆగిపోయా అలాంటి? డేట్ అయితే ఇప్పటివరకు అనుకోలేదు. మనకి ఒక 1 week బ్యాక్ మనకి క్లారిటీ వచ్చింది అనమాట. సో పెద్ద సినిమాలు ఈ పలానా డేట్స్లో వస్తున్నాయి, ఈ డేట్లో మనకి వస్తే బాగుంటుందని. ఓకే, July 19th. July 19th. ఓకే, గుర్తుపెట్టుకుంటారు మా వాళ్ళు. సో సేమ్ మీరు హీరోయిన్గా చేశారు అంటే మీ కన్నడ వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తారు. మన తెలుగు అమ్మాయి వెళ్ళి కన్నడలో అదే తెలుగులో సినిమా చేసింది కన్నడ అమ్మాయి. సో ఈ సినిమా గురించి ఖచ్చితంగా మీరు వచ్చి చూడొచ్చు. ఈ సినిమా ఎందుకు చూడాలి, వై? ఏంటంటే అదే ఈ సినిమాలో ద క్యారెక్టర్స్ ఏమున్నాయో అది చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పక్కింటి ఏదో ఒక ఫ్యామిలీ వాళ్ళ గుర్తున్న ఒక ఫ్యామిలీ వాళ్ళ కథ చూస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అలాంటి దాంట్లో లైక్ ఇలాంటి కొత్త టీం ఆయన కూడా పీపుల్ షుడ్ కమ్ అండ్ వాచ్. ఎందుకంటే ప్రీవియస్లీ కూడా ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఆ హోప్తో వెళ్తున్నాము. ఐ హోప్ దట్ పీపుల్ విల్ గో టు థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ వీ ఆల్ ఫీల్ దట్ దే ట్రూలీ లైక్ ఇట్. ఓకే సార్, ఇంకా హీరో సార్ చెప్పండి, మీ సినిమా ఎందుకు చూడాలి? అంటే మీకోసం చాలా మంది చూస్తారు అనుకోండి, హీరోగా ఎందుకు చూడాలి? అంటే లైక్ ఈ క్యారెక్టర్స్ లక్ష్మణ్ అండ్ వరలక్ష్మి ఆడియన్స్ లక్ష్మణ్తో కనెక్ట్ చేసుకోవచ్చు, సేమ్ విత్ వరలక్ష్మితో చాలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఈ లైఫ్ ఇది వాళ్ళ లైఫ్, ఆడియన్స్ దేర్ లైఫ్, దిస్ ఇస్ దేర్ లైఫ్. సో దే ఆర్ ది లీడ్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫిల్మ్తో. అండ్ ఆ లైఫ్ని చాలా ఎంటర్టైన్మెంట్తో థియేటర్లో కూర్చొని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ పక్కింటి స్టోరీ అంటే పక్కింట్లో పంచాయతీలన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు కొన్ని సినిమాలు ప్రీవియస్ ఫిల్మ్స్లో అబ్బాయిల సినిమాలు చూసి వచ్చింది మా సినిమా వచ్చింది అని కొన్ని విజిల్ చేసుకున్నారు. కొన్ని లైక్ మన రీసెంట్ గా వచ్చిన మ్యాడ్ కానీ బేబీ లాంటి సినిమాలు కానీ, ఈ సినిమాకి డెఫినెట్ గా అమ్మాయిలు విజిల్స్ చేస్తారు. అమ్మాయిలు లాస్ట్ కి ఇంకా మాకు ఒక సినిమా వచ్చింది అని ఒక అది ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఒక ఉంది ఆ లాస్ట్ లో. చెప్పకూడదు కానీ ప్రౌడ్ గా ఖచ్చితంగా ఎమోషనల్ కాదు, ఒక ప్రౌడ్నెస్ ఉంటది కదా, ఇది మా సినిమా అనేది మాత్రం కన్ఫర్మ్ గా ఉంటది. ఈ మధ్య మాకు బాగా అమ్మాయిలకి డామినేషన్ ఎక్కువైపోయిందండి. ఈ మ్యాడ్ సినిమా, ఈ డీజేటీలు ఇవి రాగానే, బేబీ రాగానే ఇంకా అసలు అమ్మాయిలు ఎవ్వడు నమ్మడానికి కూడా, ఇంకా మేము ఏదైనా డైలాగ్ చెప్తే నేను వేరు అది వేరు అనేసరికి మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ఈ సినిమాతో అయిన అమ్మాయిలు సినిమా చాలు అందరికి ఒక సపోర్ట్ అమ్మాయిలకి అయితే. నేను ఒక పాయింట్ చెప్తాను. ఆడియన్స్ ఈ సినిమా చూసి ఈ క్యారెక్టర్ లక్ష్మణ్ని హేట్ చేస్తే అది నాకు సక్సెస్ అండి. ఓకే, డెఫినెట్గా చేస్తారు. డెఫినెట్లీ. అంటే నార్మల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలో ఎంత వైఫ్ ది రాంగ్ ఉన్నా వైఫే రైట్ అవుతుంది, హస్బెండ్ రాంగ్ అయిపోతాడు. నిజమే కదా? పెళ్ళయిందా సార్ మీకు? లేదు. మీకు సార్? అందుకే మీరు సైలెంట్ గా ఉన్నారు, ఎలాగైనా వైఫ్ గెలుస్తారు. సో ఆల్ ది బెస్ట్ పేక మెడలు టీమ్. సో ఖచ్చితంగా మీరు హిట్ కొట్టాలని కోరుకుంటున్నాము. సో హార్ట్లీ కంగ్రాట్స్. అండ్ హిట్ కొట్టారని సగం హిట్ అయిపోయింది ఇక్కడే మీది, ఎందుకంటే మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి సినిమా చేశారు కాబట్టి. సో మీరు ఫిక్స్ అయిపోయింది మేము ఆల్రెడీ మేము హిట్టే అనేసి. సో ఆడియన్స్ కోసం కూడా సో వెరీ ఆల్ ది బెస్ట్, అందరికి హార్ట్లీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ.